బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని, ఆయన నుంచి జవాబు రాలేదని చెప్పారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని తనకు చెప్పలేదని, తమ అడ్వకేట్ స్పీకర్కు లేఖలో ఏం రాశారో తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయలేదన్నారు. వాళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలంటే తానేమీ భయపడనని దానం తేల్చి చెప్పారు. అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని, ఆయన నుంచి జవాబు రాలేదని చెప్పారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని తనకు చెప్పలేదని, తమ అడ్వకేట్ స్పీకర్కు లేఖలో ఏం రాశారో తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయలేదన్నారు. వాళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలంటే తానేమీ భయపడనని దానం తేల్చి చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దానం నాగేందర్ అయితే అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై స్పందించిన తీరు ఎలా చూడాలి? అసలు అడ్వకేట్ లేఖలో ఏం రాశారని నాకు తెలియదు అని చెప్పడాన్ని ఎలా చూడాలి సునీల్? తెలంగాణ రాష్ట్రంలో అనర్హతకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే స్పీకర్ దాదాపు 7గురుపై తుది నిర్ణయం తీసుకున్నారు. వారికి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అంటూ కూడా స్పీకరు ఇటీవల కాలంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునివ్వడం జరిగింది. ఇక మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా సంజయ్, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాల్లో కూడా స్పీకరు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి 3లో దానం నాగేందర్ ఈ నెల 30 తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పీకర్ దానం నాగేందర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడాన్ని దానం నాగేందర్ వెంటనే తన అడ్వకేట్ ద్వారా రిప్లై పంపాము, కానీ కొన్ని హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదు, సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్కడ కూడా తనకు నోటీసులు అందించలేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందంటూ కూడా దానం నాగేందర్ కొంత హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. స్పీకర్ తనను నేరుగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎక్కడ కూడా చెప్పలేదు, తనకు కేవలం నోటీసులు మాత్రమే సర్వ్ చేశారు. ఆ నోటీసులకు ఇప్పటికే తమ అడ్వకేట్లు రిప్లై కూడా అఫిడవిట్ ద్వారా తమ రిప్లై కూడా పంపించడం జరిగింది. పార్టీ మారానని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా తాను పార్టీ మారలేదు. 2024 మార్చిలో కేవలం ఒక ముఖ్యమంత్రిని మాత్రమే తన వ్యక్తిగత హోదాలో మాత్రమే కలిశాను, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ మారానంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవం అంటూ కూడా దానం నాగేందర్ కొట్టిపడేసినటువంటి పరిస్థితి. అయితే మనం చూడొచ్చు, ఇదే దానం నాగేందర్ గతంలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి చూసాం. మనకి చాలా క్లియర్గా అన్ని వీడియోస్ కూడా చూసాం. బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే మళ్ళీ కాంగ్రెస్ ఎంపీగా అతను బరిలో దిగడం, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఇంకా పార్టీ మారలేదు, పార్టీ మారినట్టు ఇక్కడ కూడా ఆధారం లేవు, కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమే 2024 మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని దానం నాగేందర్ ఇప్పుడు కామెంట్ చేయడం పట్ల కొంత రాజకీయంగా మాత్రం తీవ్ర విమర్శలు అయితే తలెత్తున్నాయి. మరి దీనిపై అటు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు మొన్న ఇటీవల కాలంలో కాళే యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులని కూడా స్పీకర్ వారిద్దరికి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మిగిలినటువంటి దానం నాగేందర్కు, కడియం శ్రీహరికి, సంజయ్కి ఎలాంటి వివరణ ఇస్తారు? ఎందుకంటే ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా, లేకపోతే తామే ఏదో ఒక డిసిజన్ ఇస్తామంటూ కూడా ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ దానం నాగేందర్ సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయంగా మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు నోటీసుపై ఇప్పటికే దానం నాగేందర్ రిప్లై ఇచ్చాడు కాబట్టి
కాబట్టి ఈ నెల 30 తేదీన మరి దానం నాగేందర్ హాజరవుతారు. అతనిపై పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి సైతము హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి వీరిద్దరూ హాజరైన తర్వాత వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. అలాగే సునీల్ మీరన్నట్టు స్పీకర్ తీసుకునే నిర్ణయం, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని చెప్తున్నారు దానం నాగేందర్. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న యాక్షన్ బట్టే తిన రియాక్షన్ ఉంటుందని కూడా హాట్ కామెంట్స్ ఇస్తారు. సో బీఆర్ఎస్ నెక్స్ట్ మరి ఏం చేయబోతుంది ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఒకటి చెప్తుంది, న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా తమని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇటీవల జరిపినటువంటి విచారణలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ తీర్పై కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, దానికి బట్టి తాము రియాక్షన్ ఉంటుందని దానం నాగేందర్ హాట్ కామెంట్ చేశారు. ఎన్నికలకు ఎప్పుడు కూడా తాను భయపడలేదు, కాబట్టి ఈసారి జరిగినటువంటి ఎన్నికలు కూడా ఎప్పుడు కూడా తాను భయపడను, ఇంకా బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా తనకు నోటీసులు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇష్యూ చేయలేదు. కాబట్టి తాను కేవలం 2024 మార్చిలో మాత్రమే ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో మాత్రమే కలిశాను, కానీ వీరు పార్టీ మారినట్టు చెప్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవమని దానం నాగేందర్ కొట్టుపడేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం గతంలో చూసాం, ఇదే దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్తో ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో అందరూ చూశారు, రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో స్పీకర్దే తుది నిర్ణయం. కాబట్టి దానం నాగేందర్ విషయంలో స్పీకర్ మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ గతంలో ఇచ్చినటువంటి 7 విషయంలో ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ నిర్ణయించారో అదే తీర్పు మరి దానం నాగేందర్కి సైతం ఇస్తారా? మరి దీన్ని బట్టి బీఆర్ఎస్ నేతలు నెక్స్ట్ స్టెప్ న్యాయస్థానాలను మళ్ళీ ఆశ్రయిస్తారా? ఏ విధంగా ఉంటుందనేది మాత్రం దానం నాగేందర్ విచారణ తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.